వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ 49వ జయంతి సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పళ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన కుటుంబ సభ్యులు గడ్డం మహేష్ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, వారికి తగిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. నేరస్తులు ఎవరైనా, ఏ పార్టీ వారైనా వారికి సహాయపడకూడదు, వారికి మాత్రం కఠినమైన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు కోరారు. ఆయన హత్యకు నిరసనగా గడ్డం మహేష్ ఇంటి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహేష్ లాంటి మంచి మనిషిని హత్య చేసిన నేరస్తులను ప్రభుత్వం చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల దాస్, మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు, ఎర్రోళ్ల సతీష్, మాల మహానాడు మున్సిపల్ అధ్యక్షుడు రాజు, ఎంఎస్కే మేకల కృష్ణ, బద్దం పాండు మరియు మహేష్ కాపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దమాసలకు అందరికీ నమస్కారాలు. మాకు అధ్యక్షి దయాకర్ గారు ఆశీత వల్ల నాకు మలమనాడు మున్సిపల్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది. నేను మలమనాడుకు ఏ దానికైనా కట్టుబడి ఉంటా. గడ్డమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. అన్యాయానికి సిపిఐ కానీ మన లోకల్ ఎమ్మెల్యే కానీ పట్టించుకొని కరెక్ట్ అయిన న్యాయం చేయాలి. మాకు మేము కానీ దీపాలు పట్టుకొని నడుచుడు కాదు. మీరు అంతా కరెక్ట్ న్యాయం చేయండి. న్యాయం చేసినాక మేము దేనికైనా చేస్తాం. నేను అద్దంకి దయాకర్ అన్నను ఇలా కలిసి మాట్లాడిన దయాకర్ అన్నను సోదరుడు గడ్డం మహేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ర్యాలీ తీయడం జరిగింది. మరి నాకు 1 నెల ముందు ఈ పాన్ షాప్ దగ్గర నాకు అనిపించిండు, మహి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే ఉప్పలు పోయినట్టున్నా వచ్చినని చెప్పిండు. అంతే తర్వాత 2వ రోజుకే మిస్ అయిందని ఫోన్లో చూసినాం.
అంటే ఎందుకు మిస్ అవుతాడు, ఇట్లా చేసే మంచి కాడు, ఎక్కడ ఉండో మనీ ఫోన్లో ఛార్జింగ్ లేదో ఏం లేదో మరి ఫోన్ వస్తలేదేమో అని అనుకున్నాం. కానీ అంతలోనే ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈ మహేష్ అనే ఆయన మరి ప్రతి ఒక్క ఇంట్లో అందరి గుండెల్లో ఉంటాడు. ఎందుకంటే నేను ఒకసారి మా తమ్ముడు చనిపోతే నేను హైదరాబాద్లో ఉండి మా ఇంట్లో చనిపోయాడు అంటే అన్నీ అరేంజ్ చేసిండు, టెంట్ వేసిండు, ఆ పీట అది బాక్స్ తెచ్చిండు, అన్నీ చేసి పెట్టిండు. మాకే కాదు ప్రతి ఒక్కరు కూడా అట్లా చేసే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని వీళ్ళు ఎందుకు అరాచకం చేసి మరి ఆయనను హత్య చేయడం జరిగింది. మరి నిజంగా వాళ్ళు ఎప్పటికైనా మరి శిక్షించబడతారు. మహేష్ చనిపోయినట్టుగా వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఆయన కాలకట్టుకు అంటాం చూడు, కాలకట్టు పోతారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన హృదయాల నుంచి పోతలేడు. నిజంగా చూస్తే ఇంకా బతుకుండేమో అన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ చనిపోయినట్టు ఏమనిపిస్తలేదు. నేను రాత్రి కూడా గుర్తు చేసుకుంటుంటా, అరే మా అయ్యాడు ఇట్లా ఉండే కదా, అట్లా నాతో మంచిగా ఉంటుండే, ఏ పని చెప్పినా చేస్తుండే. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా దురదృష్టకరము. అటువంటి వారిని భగవంతుడు పక్కా శిక్షించాలి. ఇప్పుడు నరసింహరావు చేసిన గట్టుమైసమ్మ మన దేవత, ఆ దేవత కూడా వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది. తప్పకుండా మనం చూస్తుంటాము, కొన్ని రోజులలోనే మాకు జరుగుతాయి. అందుకే మనం కొంచెం వెయిట్ చూడాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఎట్లైనా యూనిట్గా ఉండి ఎవరికి అన్యాయం జరగకుండా ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి ఆ మహేష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ శాంతి కలగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన కుల పెద్దలకు అందరికీ నమస్కారం. కానీ చావులలో కూడా అన్ని కార్యక్రమాలకు ఆ చావులు కూడా అయిపోయేదాకా వాళ్ళను అంతిమ యాత్ర అయిపోయేదాకా వాళ్ళను ఆ కార్యక్రమాలకు కూడా అతడు పాలు పంచుకునేది. మరి ఎందుకో భగవంతుడు మరి ఏ ఇళ్ళల్లో కూడా చనిపోయినా అన్నదానం అనేది అన్నం వండి పెట్టేది. వాళ్ళందరూ చనిపోయి వచ్చిన తర్వాత భోజనం నేను పెడతా, ఎవరు పెట్టొద్దు అని తాను బతుకున్నంత కాలము మన యొక్క ఏ కులస్తుడైనా భోజనం పెట్టే కులముండే దయాకులమున్న వ్యక్తి గడ్డ మహేష్ గారు. మరియు మైసమ్మ గుట్ట కార్యక్రమాలు కానీ బోనాల పండుగలు కానీ మా యొక్క గుడిలో కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎంత విరాళమైన దాతను అర్థం చేసుకోండి. మరి ప్రతి కష్టంలో కానీ సుఖంలో కానీ పాలు పంచుకున్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు అతని చాలా అందరు అనుకున్నా కానీ మన హృదయాల గురించి ఎవరు తొలగించబోరు. ఆ యొక్క ధర్మం అనేది ఈ భూమి మీద ధర్మం పట్టగట్టేది ఉంటే ఆ గట్టుమైసమ్మ తల్లికి నిజంగా ఆమె యొక్క ఆజ్ఞ ఉంటే వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించాలనేది ఆ అమ్మవారిని కొలిగిస్తూ అందరూ కూడా ఈ విధంగా ఎవరు శిక్ష చేసినా, నేను అన్యాయం చేసినా, ఎవరు చేసినా పైవాడు ఇక్కడికి వెళ్ళి తప్పుకున్నా కానీ పైన ఆ యొక్క భగవంతుడు చేసిన గీతల అది తప్పదని నేను ఆ భగవంతుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం. అందరికీ ఏదన్నా మహిళల్లో కానీ ఏడ కార్యక్రమం కానీ అందరినీ కలుపుకుపోయిన వ్యక్తి మహేష్ అంటే ఆయన గడ్డ మహేష్. అందరు మా ఇళ్ళ ఏ ఇళ్ళలో కానీ ఆ ఇళ్ళలో కానీ అందరికీ మా విషయంలో ఎవ్వరు ఆయన ముందుండి నడిపించాడు. ఆయన విషయంలో కొందరు ఏం చేశారంటే నమ్మించి ఆయనను మోసం చేసి హత్య చేయడం జరిగింది. 15వ తారీఖు హత్య చేసినాక మాకు 20వ తారీఖు 23వ తారీఖు ఆయన కాంపిటీషన్ కానీ తెలిసింది, అందరూ తీసుకుపోయి రిమైండ్ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తి మేము కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాము. ఆయన గురించి ఎన్నో విషయాలలో కూడా మాకు ముందుండి ఆయన అందరి కార్యక్రమాలు మంచిగా చేస్తుండే. అట్లాంటి వ్యక్తిని కోల్పోయినందుకు మేము బాధపడి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము అందరం వచ్చి అంబేద్కర్ సంఘం కాడ, కానీ మా మేఘదాసు అధ్యక్షుడు అంబేద్కర్ అధ్యక్షుడు ఆయన మేఘదాసన గారి మాజీ సర్పంచ్
నరసింహరావు కానీ మా కుల పెద్దలు అందరు పేరు వాళ్ళందరూ వచ్చినందుకు మేము అందరు ఘనమైన తెలిపి నేను ముగించుకుంటాను. నేను వాళ్ళను తప్పు చేసిన విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు మేము అందరం మేము అందరం వాళ్ళు తప్పు చేసిన వాళ్ళను చట్టపరంగా చర్య తీసుకొని వాళ్ళ శిక్ష పడాలని మేమందరం అంబేద్కర్ క్లబ్ నుంచి మేమందరం కార్యకర్తలు మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేనకోడల్ని మా మామ ఏ రాత్రి ఇక్కడ గట్కేసర్లో ఉన్నట్టే కానీ ఏ రాత్రి ఎవరు ఫోన్ చేసినా 12 గంటలకు కూడా వెళ్ళేటోడంట. అట్లాంటి ఆయనని దారుణంగా చంపినందుకు మా మామకు జస్టిస్ కావాలా, ఎట్టకేలకి వాళ్ళని శిక్ష పడాలా. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలా. వీళ్ళందరూ కోరుకునేది కూడా అదే. అందరు జస్టిస్ కోసమే ఈ టైంలో ఇవాళ మా మామ బర్త్డే అని చెప్పేసి ఇంతమంది దూరం నుంచి వచ్చి అంత ర్యాలీ చేసినాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చినారు. మా అందరికీ జస్టిస్ కావాలా. సో మా అందరి రిక్వెస్ట్ ఒకటే, ఎవరైతే ఇప్పుడు అందరు చూస్తున్నారో ఇంత కిరాతంగా, అది కూడా గట్కేసర్ అంటే విలేజ్ గానే కాదు సిటీకి దగ్గర, అట్లాంటి గట్కేసర్లో ఇంత బ్రూటల్లీ మా మామని మర్డర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలా. ప్రతి ఒక్కరికంటే ప్రతి ఒక్కరికి ఎవరు మిస్ అయినా కూడా గట్టు మైసమ్మ మా మామ గట్టిగా మొక్కుతుండే. అట్లాంటిది గట్టు మైసమ్మ మాత్రం వదిలిపెట్టదు. ఇన్ కేస్ ఎవరైనా పార్టీస్ ఏమైనా హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి అట్లీస్ట్ ఇక్కడ కాకపోయినా ఇందాక అంకుల్ వాళ్ళందరూ అన్నట్టు పైన మాత్రం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. మా తాతయ్యది మా అమ్మమ్మది పక్కా వాళ్ళకి తగులుతుంది. మా చిన్న మామకు కూడా ఇంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క దానికి. మీ అందరు చూస్తున్న వాళ్ళందరూ హెల్ప్ చేసి ఆ జస్టిస్ అనేది బయటికి వచ్చే వాళ్ళ వరకు మా అందరికి అట్లనే సపోర్ట్ చేస్తూ మా మామని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఇంతమంది ఆశీర్వాదం ఇస్తున్నందుకు మా మామకి ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీ అందరు మాత్రం జస్టిస్ అయ్యేటంత వరకు ప్రతి ఒక్కరు ముందు ఉండాలి. మా మామకి జస్టిస్ అవ్వాలి.